అందరికీ నమస్తే. నేను మీ తెలుగు ట్రావెలర్ హరీష్. ప్రజెంట్ అయితే బద్రీనాథ్లో ఉన్నా. బద్రీనాథ్ నుంచి మనా విలేజ్ వెళ్తున్నా. ఇక్కడ మనా విలేజ్ అని ఉంటుంది. నేను చెప్తా ఏంటి స్టోరీ అని చెప్పేసి. ఎవరైనా బద్రీనాథ్ వచ్చే వాళ్ళు ఉంటే వర్షాకాలం ఫుల్ గాలి విత్ చలి ఉంటే ఏమేమి ఉంటుందో అవన్నీ తీసుకొచ్చుకోండి. స్వెటర్స్, రెయిన్ కవరు, మొత్తం ఫుల్ కవర్ అయ్యేటట్టు అవన్నీ తీసుకొచ్చుకుంటే బాగుంటుంది. 4 నుంచి 5 గంటలు పట్టింది మామూలుగా దర్శనం పోవడానికి. అంటే జనరల్ క్యూలో వెళ్ళిపోయినా చాలా టైం పట్టింది. GMVN యాత్రి నివాస్ భవన్ అని చెప్పేసింది బద్రీనాథ్. వీళ్ళు 500 తీసుకొని స్టే అయితే ఇస్తున్నారు. సోలో వచ్చిన వాళ్ళకి ఎవ్వరు స్టే ఇవ్వట్లేదు. మళ్ళీ ఇక్కడ రూమ్స్ కూడా చాలా కాస్ట్ ఉన్నాయి. ఇది ఒకటే ఇంకా 500లో నాకు తెలిసి. ఇంకా ఏమైనా తక్కువ వస్తే ట్రై చేయండి. నేను చాలా ట్రై చేద్దాం అనుకున్నా కానీ నైట్ 10 అయింది, వర్షం కొట్టింది, కొంచెం తడిసిన, వెహికల్ తడిసింది. ఇవన్నీ రిస్క్ చేస్తే నాకు నచ్చలేదు. ఇంకా ఇన్ని తీసుకొని ఉన్నా, స్నానం చేసిన, ఇంకా మనా వైపు వెళ్ళిపోదాం. మొత్తం క్లౌడ్స్ కూడా ఎట్లున్నాయి, కొండలు మట్టేసుకొని మొత్తం మంచిగా ఉంది. బద్రీనాథ్ నుండి మానా అనే విలేజ్ జస్ట్ 4 కిలోమీటర్లే. పక్కనే హెలిప్యాడ్ ఉంది. ఎక్కడి నుంచి వెళ్ళి మరి సర్వీసెస్ వాడతారో తెలియదు. అబ్బా అటు చూడండి, అబ్బా మస్తుంది. ఈ కొండ వెనక్కి సూర్యుడు ఉన్నాడు. ఇంకా బయటికి వెళ్ళలే. ఆ రేస్ చూడండి ఎట్లా వస్తున్నాయి, మస్తు వస్తున్నాయి. చలి స్టార్ట్ అయిపోయింది. ఇంక ఇవాళ నుంచి వెళ్ళి లోపల స్వెటర్ వేసిన, బయటికి వెళ్ళి రైడింగ్ జాకెట్ వేసిన. అట్లా అయితే కొంచెం బాగుంది. ఒక్క 1 మంత్ నరకమే. ఇంకా ఎందుకు చేస్తున్నామా అనేలా ఉంటుంది. నాకు తెలిసి ఎండ్ ఆఫ్ ద డే ఈ టెంపుల్ అని తిరిగేసరికి నాకు ఇక దేవుళ్ళు చూడాలంటే నాకు ఇంట్రెస్ట్ వద్దు కావచ్చు. అంటే టెంపుల్ పోవాలంటే వద్దు అని అంటే నాకు తెలిసి నాకు అనిపిస్తాను. ఇక ఒక్కసారి చూస్తే చాలు, ఏ దేవుడు ఇంకా మళ్ళీ పోవద్దు చూడడానికి అనే కాన్సెప్ట్లో ఇట్టు ఉంటా కావచ్చు. నేను మళ్ళీ చూడాలి ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఎట్లుంటుంది అనేది. నడుచుకుంటూ వెళ్తున్నారు అందరూ మానా విలేజ్కి. ఇక్కడ మనం చూసుకుంటే భారత్ కా ప్రధాన్ గావ్ మానా, ఫస్ట్ ఇండియా విలేజ్ మానా అని చెప్పేసి ఉంది. మరి లోపలికి అలో చేస్తాడా, చేయడా? వెహికల్స్ అయితే పోతున్నాయి, అలో చేస్తాడు, ఎందుకు చేయడు? భారత్ కా ప్రధాన్ గావ్ హై. ఎంటర్ అయిపోయినాం ఇండియా ఫస్ట్ విలేజ్లోకి, మానాలోకి. పార్కింగ్ 200 అట. అమ్మో, జస్ట్ అక్కడ కొండల్ని సాఫ్ చేసారు, పార్కింగ్ అని పెట్టారు. 200. అయ్యా వాళ్ళకు కూడా ఉండే సీజన్ ఇప్పుడే, ఆ తర్వాత సీజన్ ఉండేది. పెద్ద పెద్ద వెహికల్స్ అన్ని బయటనే ఆపారు. ఓన్లీ 4 వీలర్స్ 2 వీలర్స్ అలో చేస్తున్నారు. ఈ ఫోర్స్ బండ్లు, ట్రావెలర్ బండ్లు ఇవేం అలో చేస్తలేరు లోపలికి. అందుకే జనాలు అందరూ ఇక్కడి నుంచి నడుచుకుంటూ పోతున్నారు. బండి ఇక్కడనే పార్క్ చేయమన్నారు. ఇదే మనం చూసుకుంటే మానా విలేజ్. ఇక్కడ నుంచి ఇంకా నడుచుకుంటూ పోవాలి విలేజ్కి. ఇంకా చూడడానికి ఏముంటుంది, ఇంకా అంతే. విలేజ్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. అంతే. నేను ఒకటే అనుకున్నా, టచ్ చేసి వెళ్దామని చెప్పేసి. ఈరోజు ఎడిదిరి కేదార్నాథ్కి అయితే వెళ్ళిపోవాలి. మంచిగా ఉంది లొకేషన్ మాత్రం, వ్యూస్ మాత్రం సూపర్. ఇంకా కేదార్నాథ్ వైపు అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏమైనా వెహికల్ వేసుకొస్తే ఎక్కడికైనా పార్క్ చేయాలి. పార్క్ చేసి వాళ్ళ ఇక్కడ ఓన్ వెహికల్లో పోవాలి. వసుధార పోవాలంటే ఈ నుంచి 6 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలంట. మనం ఎట్లా పాపిస్తోలేమే, మనం ఎట్లా నిలబడి. ఇక అందుకే మనం పోము. చూసుకుంటే ఎన్నో వాటర్ ఫాల్స్ ఉన్నాయి. మంచు కరిగి గ్లేషియర్స్ వాటర్ ఉంటాయి కదా, అవి మొత్తం వస్తున్నాయి. మా రోడ్డుకు ఉండే NH7 ఇక్కడ పెట్టిర్రు. మొత్తానికైతే మా రోడ్డు ఉండే NH7 కూడా మళ్ళీ టచ్ చేసినాయి. ఎన్ని హైవేలు టచ్ చేస్తున్నాం అసలు నోట్ చేసుకుంటే అయిపోగానే మనకు టైం సరిపోదు. హైవేస్, విలేజెస్, ఎండ్లకెళ్ళి ఎండ్ ఆఫ్ ద ట్రిప్ కనీసం నేను ఏ ఊర్ల నుంచి పోయినా కూడా తెలియదు. ఎందుకంటే నేను గూగుల్ లొకేషన్ నుంచి పెట్టుకుంటే డైరెక్ట్ పోవడమే. ఊర్లో ఏం చూస్తాం, చదువుతున్నాం, ఊరు చదువుతూనే వస్తున్నాం కానీ ఏం గుర్తుంటే అసలే మనం గజనికి తమ్ముళ్ళం. ప్రజెంట్ అయితే స్టోరీ ఏంటంటే
కేదార్నాథ్కి వెళ్తున్నా. కేదార్నాథ్కి వెళ్ళే ప్రయత్నంలో ఎక్కడ రాక వీలైతే అక్కడ రాక వెళ్తా. నిన్న 160 కిలోమీటర్స్ కవర్ చేసిన. ఇప్పుడు ఈరోజు 210 కిలోమీటర్ ఉంది. మేబీ నైట్ వరకు కేదార్నాథ్కి ట్రై చేయొచ్చు. వర్షం అదొకటి ఏం లేకపోతే. వర్షం ఉంటే మాత్రం ఘోరంగా బిస్కెట్ అవుతుంది. అసలు నేను రెయిన్ కవర్ ఎడబెట్టినా, మేబీ బ్యాగ్లో ఉండవచ్చు. ఓకే. జనాలు మాత్రం ఫుల్ ఉన్నారు. ఫుల్ కమర్షియల్. నిన్న చూస్తే ఆన్లైన్లో రేట్లు చూస్తే 2000 3000కు అసలు రూమ్స్ తక్కువనే లేవు. ఇక 2000 అంటే ఇక అవి ఏ రేంజ్లో ఉంటాయో. ఇక నన్ను అయితే డార్మెటరీ కావాలని పోతే అసలు లేనే లేదు. ఇక ఒక అన్న డార్మెటరీ అని తీసుకుపోయాడు. హాల్లో మొత్తం అందరిని ఇట్లా ఒకటే దగ్గర పక్క పండి కిందనే వేసి మొత్తం పడుకోబెట్టిండు. నాకు నచ్చలే. ఆ నుంచి వెళ్ళి అందుకే ఇక్కడికి వచ్చిన. మార్నింగ్ అయితే ప్రశాంతంగా హాట్ వాటర్ వచ్చినాయి, స్నానం చేసినాయి. ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ హాట్ వాటర్కే 200 పెట్టవచ్చు. అట్లాంటి ప్లేస్ ఇది. కానీ నిజం చెప్తున్నా, స్నానం చేయాలంటే బద్రీనాథ్లో డైరెక్ట్ వెళ్ళిపోయి టెంపుల్ దగ్గరికి పోయి అలా స్నానం చేసి బట్టలు మార్చుకొని, ఇక్కడ మనకు హాట్ స్ప్రింగ్ ఉన్నాయి కదా, హాట్ స్ప్రింగ్స్, వేడి నీళ్ళు అవి వస్తున్నాయి. ఘోరంగా హీట్ ఉన్నాయి. కాళ్ళే పెట్టలేకపోతున్నా. వేరే సైడ్ కొంచెం చల్లగా ఉన్నాయి. అందులో స్నానం చేసి పోయి లైన్కి నిలబడితే అయిపోతుంది. చెప్తున్నా కదా, మనం చలికాలము నైట్ 12-1కి మనం బయట ఉన్నాం. వర్షం కొడుతుంది, ఫుల్ గాలి వస్తుంది, చలి. వీటికి సంబంధించి ఏ అయితే మనం వాడాల్సి వస్తాయో అవన్నీ తప్పకుండా తెచ్చుకోండి బద్రీనాథ్ వచ్చేవాళ్ళు. సింపుల్. దర్శనం మాత్రం ఓపిక చేసుకోవచ్చు. ఇంకా డబ్బులు ఉంటే ఇంకా వేరే విధాలు కూడా ట్రై చేయవచ్చు. ఇక నేను చెప్పా అవన్నీ ప్రతి ఒక్క టెంపుల్లో పైసలతోనే పని. కానీ ఈ ట్రిప్ బడ్జెట్లో చేస్తున్నా కాబట్టి నేను డబ్బులు పెట్టట్లేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నాకు అట్లా పోవడం కూడా నాకు ఇష్టం లేదన్నట్టు. నాది ఒకటే, ఇప్పుడు నేను అట్లా పోవడం వల్ల నా వల్ల ఒకరు వెనుక డిలే అయిపోతే ఆ పాపం నాకు. వాళ్ళు నిలబడి కాళ్ళ నొప్పులకు ముసలోళ్ళు, ఎంత ముసలోళ్ళు అంటే నాకు అనిపిస్తుంది ఎందుకు యాత్ర చేస్తున్నారు ఇంత ముసలోళ్ళు నాకు అనిపిస్తుంది. నా ఈ సపరేట్గా ఇంటికాడనే ఉండి ఎవరికన్నా ఆకలితో రోడ్డు మీద వేయడానికి ఇంత అన్నం పెడితే ఈ దేవుళ్ళు దర్శించేదానికన్నా ఆ వయసులో ఇంకా ఎక్కువ పుణ్యం వస్తుంది. మనం ఇంటికాడనేమో కనుక తిండి పెట్టాం, ఇక్కడనేమో మొత్తం భక్తి ఏరులై పారుతుంది మన దేవుళ్ళ కాడికి వచ్చే వరకు. ఏందో ఏమో అర్థం కాదు. నిన్న మొత్తం కొండ ఎక్కుతూనే ఉన్నాం. ఈరోజు కొండ దిగి మళ్ళీ ఇంకో కొండ ఎక్కాలి. ప్రజెంట్ అయితే కొండ దిగుతున్నాం. కొంచెం ఇంజన్ మీద కూడా ఏం వెయిట్ పడదు, చల్లగా ఉంది వాతావరణం అయితే. నేను నా లైఫ్లో నేపాల్ అయినప్పుడు హటోటా డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళి పోయినా, దేవరాలి అనే ఊరు నాకు ఇంకా గుర్తుంది. ఇంజన్ ఎంత హీట్ అయిందనంటే ఇట్లా ముట్టుకుంటే సుర్రం అంది. ఇట్లా పార్క్ చేసి టీ తాగి వచ్చి మళ్ళీ చేయబెట్టే వరకు ఇంజన్ కూల్ అయిపోయింది. అంత చల్లటి ప్రదేశం నేపాల్లో. ఇవి కూడా అంతే మ్యాక్స్, కానీ ఇక్కడ అంత సింపుల్ అయితే హీట్ కూల్ కాదు. నేను నాకు ఇక్కడ మనం చూసుకుంటే హనుమాన్కి సంబంధించిన మందిర్ ఉంది. హనుమాన్ చెట్టియో ఏదో ఉంది విలేజ్. నేను చూసిన, మర్చిపోయినా. నామ్ క్యా హే, హనుమాన్ చెట్టి. చాలామంది హనుమాన్ భక్తులు ఉన్నారు. ఇట్లాంటి బ్రిడ్జ్లు కూడా బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళే చేస్తారు. టాయిలెట్స్ ఉన్నాయి ఫుల్, కానీ మెయింటెనెన్స్ లేవు. అక్కడక్కడ టాయిలెట్స్ ఉన్నాయి. 10 కిలోమీటర్లకు ఒకటి అట్లా మెయింటైన్ చేస్తున్నారు, కానీ వాటిని క్లీన్ చేయట్లేదు. అన్న వాళ్ళ షాప్లో అయితే చూపించిన సౌండ్ వస్తుంది ఇంజను. ఒకటి ఇంజన్ ఆయిల్ చెక్ చేసిండు అండ్ పంపింగ్ సరిగా అయితే లేదని చెప్పి చూసిండు. మంచిగా ఉందన్న, ఏం ప్రాబ్లం లేదు, అది మామూలుగా వస్తుంది, లైట్ తీసుకో అని చెప్పేసి అన్న. భయ్యా థ్యాంక్ యూ. డబ్బులు కూడా ఏం తీసుకోలేదన్న. ఇంకా వెళ్దాం. ठीक है भैया, जाएगा. ఇళ్ళకెళ్ళి పోతుంటే చిన్నప్పుడు వీడియో గేమ్ ఆడేటోళ్ళం. అట్లా అన్నట్టు అనిపిస్తుంది. కార్ గేమ్ ఉంటుంది కదా, 90s కిడ్స్కి వెళ్తుంది. ఆ వీడియో గేమ్ ఏంటిది అనేది, ఇట్లా మనం రిమోట్ టైప్ ఉంటే ఇట్లా బటన్స్ ఉండి ఒత్తేది. అందులో అన్ని వెహికల్స్ వస్తూ ఉండి అటు ఇటు అటు జరగాలి. సేమ్ అట్నే అనిపిస్తుంది ఇప్పుడు చూస్తే. అందుకెళ్ళి పాస్ అవుతూ ఉంటాయి. అసలు అప్పటి నుంచి మొత్తం డౌన్ రోడే. అసలు నేను టార్క్ యూజ్ చేయాల్సిన అవసరం వస్తలేదు. జస్ట్ ఇట్లా పుష్ అయితే కదా వెళ్ళిపోతాను. ఇక్కడ మనం చూసుకుంటే పైన ఒక బండి ఉంది. ఇలా మొత్తం తెల్ల కనబడుతుందా,
అంత పెద్ద బండ ఫాల్ అయి పడ్డదంటే అర్థం చేసుకోండి ఎంత పెద్దగా ఫాల్ అయి ఉంటుందో. నాకు తెలిసి మొత్తం పోయి ఉంటుంది. ఇవన్నీ రెడీ ఉన్నాయి పడ్డానికి. ఒకదాన్ని ముడితే ఆన్ని పడతా ఉంటాయి. ఇక పెద్ద టాస్క్. హిల్ ఏరియాలలో రోడ్లు మెయింటైన్ చేయాలంటే మామూలు విషయం కాదు. అందుకే నేపాల్ వాళ్ళు మెయింటైన్ చేయలేకపోతారు. ఇక మనది వ్యవస్థ పెద్దది కాబట్టి ఇట్లా ఉంది. నేపాల్లో అయితే వేసిన కొద్ది రోడ్లు పోతూనే ఉంటాయి. అక్కడ భూకంపాలు వస్తాయి, ల్యాండ్ స్లైడ్లు అవుతూ ఉంటాయి. ఎప్పుడు భూకంపాలు వస్తూనే ఉంటాయి నేపాల్లో, చిన్నది పెద్దది అంటే ఆ పెద్దగా రావు, ఎప్పుడో ఒకసారి పెద్దగా వస్తాయి. అంతకుముందు కాఠ్మాండూలో కూడా వచ్చింది. నిన్న ఎక్కడైతే వన్ వే అయిందో అక్కడ నుంచి అయితే మళ్ళీ వెళ్తున్నాం. బైక్స్ అలౌడే. వామో నది ఫ్లో నెక్స్ట్ లెవెల్, అసలు మామూలుగా లేదు ఫ్లో. ఆ నది దాటడం అనేది అసలు పాసిబులే కాదు. అందులోకెళ్ళి నడుచుకుంటూ దాటడం అనేది పాసిబుల్ కాదు, అంత ఫోర్స్ ఉంది. పై నుంచి వస్తున్నాయి కాబట్టి అట్లా. ఇప్పుడు మన బండి వస్తే కదా వితౌట్ యాక్సిలరేషన్, అది కూడా అంతే. నిన్న పోయేటప్పుడు లేకుండే వెహికల్, ఈరోజు చూడండి మొత్తం ఫోర్స్ బండి. మొత్తం ఈ ఫ్యామిలీయే ఉంటారు. అసలు నేనేం చెప్తున్నా, ఫ్యామిలీ ట్రిప్లు వేస్తే ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఒక బ్రదరు సిస్టర్ ఉంటే సిస్టర్, వాళ్ళందరూ ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబం వేస్తారు ప్లాన్. ఏమైనా మిస్ అయ్యి బస్కి అయితే మాత్రం ఒక్కరు కూడా ఉంటారు మళ్ళీ ఇంకా కొలాప్స్. పైన జేసీబీ నడుస్తుంది, కిందికి మట్టి వస్తున్నాడు. చూసుకొని క్రాస్ కావాలి, లేకపోతే దెబ్బ పడుతుంది ఎవరం. గుప్తకాశీలో ఉన్నాము, మాట్లాడడానికి వీలు లేదు. మొత్తం వర్షం కొడుతుంది. వాటర్ ప్రూఫ్ కేసు వేసేసిన గోప్రోకి, ఓన్లీ విజువలే. కేదార్నాథ్ అయితే వచ్చేసిన, నడక స్టార్ట్ చేస్తున్నా. బైక్ పార్క్ చేసిన. 12 గంటలకి 70 రూపాయలు బైక్కి, ప్రతి ఒక్క బ్యాగ్కి 12 గంటలకి 50 రూపాయలు. నాకు తెలిసి దర్శనం అయ్యి వచ్చే వరకు 600 నుంచి 1000 రూపాయలు బ్యాగులకి అయితే కావచ్చు. అయిన తర్వాత చెప్తే ఇంకా రోడ్డు వీడియో తీద్దామంటే మొత్తం వర్షమే, ఫుల్ వర్షంలో వచ్చేసిన. ఇంకా పైకి స్టార్ట్ అవుతున్నా. అసలు తీయడానికి ఏం లేదు, చీకటి ఉంది. ఈ మొత్తం కమర్షియలే. కేదార్నాథ్లో ఎంత చీటింగ్ తెలుసా, అసలు కనీసం దర్శనం బంద్ అని కూడా నాకు చెప్పలేదు. అన్నీ బండి పెట్టి బ్యాగులు పెట్టి వచ్చిన తర్వాత అప్పుడు చెప్తున్నారు, ఈరోజు వర్షం కొట్టింది కదా, ల్యాండ్ స్లైడ్లు అవుతున్నాయి, దర్శనం బంద్ ఉన్నది, రేపు పొద్దున అని చెప్పేసి అంటున్నారు. ఇంకా ఇక్కడనే ఒక డార్మెటరీ ఏమైనా తీసుకొని ఫుడ్ తినేసి ఇన్నే స్టే ఉంటా. ఎందుకంటే మనతో ఎవరు లేరు కాబట్టి రూమ్ ఇవ్వరు. ఇంకా పోయి పడుకుందాం. కేదార్నాథ్ నుంచి అయితే క్లోజ్ చేస్తున్నా, ఎందుకంటే సీనరీలు చూపించట్లే అని గిట్ట. మరి ఇట్లా వేసిందో వర్షం ఏంటో అర్థమైతే లేదు. చలే ఇంకా రెస్ట్ తీసుకుందాం పోయి.